అవును, నిజంగానే గౌతమ్కి బుద్ధి లేదత్తయ్య. అహల్య ఏం మాయ చేసిందో, ఏం మత్తుమందు పెట్టిందో గాని తనని పెళ్లి చేసుకుని అందరి సంతోషాన్ని పాడు చేశాడు. ఆ అమ్మా నాన్నల పెంపకం అలాంటిది మరి. అతిగారాబం చేసి గౌతమ్ గాడిని చెడగొట్టారు. ఎంతకుముందు వీడు ఇంద్ర అనే అనామకుణ్ణి ఇంటికి తీసుకొచ్చి పెంచినట్టు గౌతమ్ గాడు ఇంకో అనామకురాలి మెళ్ళో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చాడు. వెనకటికొకడు బంగారు పళ్ళుల్లో విందు భోజనం వడ్డిస్తే కాలదన్ని ఎంగిలి విస్తరాకులు ఏరుకున్నాడట. వద్దమ్మా, ఆగు, అక్కడికి వెళ్ళకు. లేదు మావయ్య. బుద్ధి లేని గౌతమ్ గాడు కూడా అలాంటి పనే చేశాడు. ఐశ్వర్యవంతురాలైన అదితిని కాదని దరిద్రురాలైన అహల్యని కట్టుకొచ్చాడు. వాణ్ణేం చేసినా పాపం లేదు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఎందుకు గౌతమ్ గారిని అంతలా అవమానిస్తున్నారు? ఆయన చేసిన తప్పేంటి? ఊరు పేరు లేని నిన్ను కట్టుకోవడమే వాడు చేసిన అతి పెద్ద తప్పు. ఏదైనా ఉంటే నన్ను అనండి. ఆయన ఎందుకు అంటున్నారు? కావాలంటే నన్ను నిందించండి, తిట్టండి. అంతేకాని ఆయనంటే బాగోదు. ఏంటే వాడినంటే నీకు రోషం పొడుచుకొస్తుంది? వాడు నీ మొగుడనా? వాడు నీకు సంవత్సరం ముందు నుంచే తెలుసు. మాకు వాడు పుట్టినప్పటి నుంచి తెలుసు. అందుకే చెప్తున్నానండి, ఆయన గురించి అంత తెలిసి కూడా ఎందుకు అంతలా అవమానిస్తున్నారు? వాడి వల్ల మేం చాలా ఇబ్బందులు కష్టాలు పడ్డాం, గొడవలయ్యాయి. ఇదంతా ఆ గౌతమ్ గాడు నిన్ను పెళ్లి చేసుకోబట్టే. ఎంత చేసి వాడిని వెనకేసుకొస్తున్నావా? వాడికి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. ఇప్పుడు గొడవెందుకత్తయ్యా, వదిలేయండి. గొడవ పెట్టుకుంది ఎవరమ్మా? తను కదా. మనం గౌతమ్ని అంటే ఈవిడకెందుకు అంత కోపం? అమ్మా నాన్న లేరు, ఆస్తి పాస్తులు లేవు, ఊరు పేరు లేదు, పౌరుషానికి మాత్రం కొదవలేదు. అవును, నేను అనామకురాల్ని. నాకంటూ ఎవరూ లేరు. మీరు నన్ను ఎన్నైనా అనండి, పడతాను, భరిస్తాను. కానీ గౌతమ్ గారిని మాత్రం ఏమనద్దు. ఆయన్ని ఇంకొక్క మాట అన్నా నేను ఒప్పుకోను. ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? నీ హద్దుల్లో నువ్వుంటే మంచిది. అహల్య, బాబుని పైన వదిలేసి నువ్వు కిందేం చేస్తున్నావు? బాబు దగ్గరికి వెళ్ళు. బంగారాజు, బంగారాజు! అమ్మా, వస్తున్నానమ్మా. అహల్యకేం కావాలన్నా గౌతమ్ పైకే తీసుకువెళ్ళమని చెప్పాడు కదా, నువ్వేం చేస్తున్నావు? సరేనమ్మా, తీసుకెళ్తాను. నువ్వింకా ఇక్కడేం చేస్తున్నావు అహల్య? వెళ్ళమని చెప్పాను కదా, బాబు దగ్గరికి వెళ్ళు.